ఓం శాంతి. ఈరోజు మురళి 19/6/2026. మధురమైన పిల్లలారా, శివబాబా మీ పుష్పాలు మొదలైనవి స్వీకరించరు. ఎందుకంటే వారు పూజ్యులుగాను పూజారీలుగాను కారు. మీరు కూడా సంగమయుగంలో పుష్పాలు హారాలు ధరించకూడదు. అంటే దానికి అర్హత అనేది ఉండాలి కదా. సదా పూజ్యనీయులుగా ఉండేటువంటి బాబానే స్వీకరించరు అంటున్నారు బాబా. శివబాబా మీ పుష్పాలు మొదలైనవి స్వీకరించరు. బాబా మనం పెట్టేటప్పుడు ఉండే భావనని మాత్రమే స్వీకరిస్తారు, కానీ మిగతా పదార్థాలు కానీ వస్తువులు కానీ బాబా స్వీకరించరు కదా. అభోక్త ఆయన. ఎందుకంటే బాబా పూజ్యులుగాను కారు పూజారీలుగాను కారు. ఆయన ఎప్పుడూ ఒకే రకమైన పూజనీయులుగానే ఉంటారు. సంగమయుగంలో మీరు కూడా పుష్పాలు హారాలు ధరించకూడదు. హారాలు ఇవన్నీ యోగ్యులైన పూజ్యులైన దేవతలకే అర్హత ఉంది. ప్రశ్న: భవిష్య రాజ్య సింహాసనానికి అధికారులుగా ఎవరవుతారు? జవాబు: ఎవరైతే ఇప్పుడు తల్లి తండ్రి యొక్క హృదయాన్ని జయిస్తారో వారే భవిష్య సింహాసనాధికారులుగా అవుతారు. ఆశ్చర్యం ఏమిటంటే పిల్లలు తల్లిదండ్రుల పైన కూడా విజయాన్ని పొందుతారు. బాగా కష్టపడి తల్లి తండ్రి కన్నా ముందుకు వెళ్ళిపోతారు. బాబా కంటే ముందెట్లా వెళ్తాం? బాబా పిల్లలను ముందు ఉంచడం కోసం ఆ విధంగా చెప్తారు. అంతేగాని బాబా సర్వోచ్చుడు, సర్వోత్తముడు, సర్వోన్నత శక్తి. బాబా సర్వశక్తివంతుడు. ఆయన కన్నా మనం ముందు పోయేది అసంభవం. అయితే తన పిల్లల్ని నువ్వు నాకంటే గొప్ప రాజా అయినావు అని పొగుడుతారు కదా, తల్లి తండ్రి ఇష్టపడతారు కదా. ఆ విధంగా బాబా మనల్ని మహిమ చేస్తున్నారు. పాట: మీ ఆకాశ సింహాసనాన్ని వదిలి రాండి తండ్రి అని. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. బాబాను మనం పిలిచినాం కదా, రండి బాబా అని. ఆకాశ సింహాసనాన్ని వదిలి పరంధామాన్ని వదిలి భూలోకంలోకి రండి తో పాటను విన్నారు. ఈ పాట ద్వారా సర్వవ్యాపి జ్ఞానం అనేది సమాప్తమవుతుంది. రాండిని పిలుస్తున్నామంటే అర్థము ఇక్కడ లేరనే కదా. ఇక్కడ లేని వాళ్ళనే రాండి అని చెప్తాం కదా. ఇప్పుడు భారతదేశం చాలా దుఃఖితులుగా ఉంది. అందరూ తలుచుకుంటున్నారు. డ్రామానుసారంగా ఈ పాటలన్నీ రచింపబడి ఉన్నాయి. ప్రపంచంలోని వారికి దీని గురించి తెలియదు. పతితులను పావనులుగా చేసేందుకు లేదా దుఃఖితులను దుఃఖాల నుండి విముక్తి చేసి సుఖాన్నిచ్చేందుకు బాబా వస్తారు. ఇప్పుడు ఆ తండ్రి వచ్చారని పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకి వారి పరిచయం లభించింది. నేను సాధారణ శరీరంలోకి ప్రవేశించి మొత్తం సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని వినిపిస్తాను. బాబా వచ్చి త్రికాల జ్ఞానాన్ని చెప్తున్నారు కదా. సృష్టి ఒక్కటే, కేవలం అది కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. ఏ విధంగా శరీరం బాల్యంలో కొత్తగా ఉంటుంది, వృద్ధాప్యంలో పాతబడుతుంది. అది కూడా అలాగే. వస్తువులు అన్నీ అంతే కదా. సృష్టి కూడా అలాగే. కొత్త శరీరం పాత శరీరం అనే రెండు శరీరాలని అన్నారు కదా. శరీరం ఒక్కటే, పాతది కొత్తదిగా కొత్తది పాతదిగా అవుతుంది. అలాగే ఈ ప్రపంచం కూడా ఒకటే, కొత్తగా ఉన్నది ఇప్పుడు పాతబడుతుంది. కొత్తగా ఎప్పుడు ఉండేది ఇది ఎవ్వరికీ తెలీదు. బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు భారతదేశం కొత్తగా ఉండేది, అన్నీ సంపన్నంగా ఉండేటివి. ఇప్పుడు అన్నీ సమాప్తమైపోయినాయి కదా. దాన్ని సత్యుగం అంటారు. అదే భారతం ఇప్పుడు పాతగా అయిపోయింది. దీన్ని పాత ప్రపంచం అంటారు. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అయింది. మళ్ళీ ఇది కొత్త ప్రపంచంగా అవ్వాలి. కొత్త ప్రపంచాన్ని పిల్లలు సాక్షాత్కారం చేసుకుంటారు బాబా అంటున్నారు. అంతే కదా. సందేశంలో బాబా సందేశీ పుత్రికలకు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారం చేయించారు. అచ్చా, ఆ కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఎవరుంటారు? లక్ష్మీనారాయణులు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు.
బాబా అంటున్నారు, ఈ అన్ని విషయాలు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నిరంతరం ఇదే గుర్తుంచుకోండి. మిమ్మల్ని చదివించేందుకు బాబా పరంధామం నుండి వచ్చారు. మహిమ అంతా ఒక్క బాబాదే. ఇతడికి మహిమ లేదు, మనలాగానే కదా బ్రహ్మ బాబా కూడా. కాబట్టి బ్రహ్మ బాబాకి మహిమ లేదు, కానీ ఆయనంత సర్వస్వ త్యాగము శివబాబా కంటే మహిమ అనేది లేదు. ఆయనంత సర్వస్వ త్యాగం ఎవ్వరూ చేయడానికి వీల్లేదు. బాబా అంటున్నారు, ఇతడికి మహిమ ఏమీ లేదు. ఈ సమయంలో అందరూ తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు, ఏమీ అర్థం చేసుకోరు. కావుననే నేను వస్తాను అని బాబా అంటున్నారు. అందుకే పాటలు కూడా తయారు చేయబడ్డాయి. దీని ద్వారా సర్వవ్యాపి జ్ఞానం సమాప్తమవుతుంది. ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది. దేహాభిమానాన్ని వదిలి మీరు ఆత్మాభిమానులుగా కాండి మరియు మీ కర్మేంద్రియాల ద్వారా ఈ శిక్షణలను ధారణ చెయ్యండి అని బాబా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. మీరు నడుస్తూ తిరుగుతూ ఈ బాబాని చూస్తున్నా స్మృతి మాత్రం శివబాబానే చెయ్యాలి. శివబాబాయే అన్నీ చేస్తున్నారు. అసలు ఈ బ్రహ్మ లేరు అని భావించండి. కళ్ళకి ఇతడి రూపం కనిపిస్తున్నా కానీ మీ బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళాలి. శివబాబా లేకపోతే ఇతడి ఆత్మ ఇతడి శరీరం ఎందుకు పనికిరావు. చూడండి, ఎవరైనా ఇట్లా ఇంత స్పష్టంగా చెప్తారా? ఎవరి శరీరంలో ప్రవేశం చేసి అతని గురించే ఎంత బాగా స్పష్టంగా శివబాబా చెప్తున్నారు. అతని నోటి ద్వారానే చెప్తున్నారు బాబా. ఇవన్నీ గుర్తు చేసుకోవద్దండి. ఈయన శరీరం కూడా పనికిరాదు. శివబాబా లేకపోతే ఇతని ఆత్మ కూడా అంతే. ఎల్లప్పుడూ ఇతడిలో శివబాబా ఉన్నారని భావించండి. శివబాబా ఇతడి ద్వారా చదివిస్తున్నారు. ఇతడు మీకు టీచర్ కాదు, పరమశిక్షకుడు, టీచర్. వారినే స్మృతి చెయ్యాలి. ఎప్పుడూ దేహాన్ని స్మృతి చెయ్యకూడదు, దేహాన్ని చూడకూడదు, దేహాన్ని స్మృతి చెయ్యకూడదు. నిరాకార జ్యోతిస్వరూపమైన ఆత్మని నేను అని స్వమానంలో స్మృతిలో ఉంటూ నిరాకార శివబాబాని గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఈ స్థూల ప్రపంచం నుంచి మనం దూరమై మన ఇంటికి, పరంధామానికి, మన తండ్రి దగ్గరికి మనం పోగలుగుతాం. అది ఇంపార్టెంట్. బుద్ధిని బాబాతో జోడించాలి. మళ్ళీ వచ్చి మాకు జ్ఞానయోగాలను నేర్పించండి అని పిల్లలు తలుచుకుంటారు. పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. బాబానే వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంది. ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఇది అక్కడ అవసరం ఉండదు. సత్యుగంలో అవసరమే ఉండదు. రాజధాని స్థాపన అవుతోంది. దాంతో సద్గతి కలుగుతుంది. దుర్గతి నుండి సద్గతి కలిగేందుకు జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. మిగిలినవన్నీ భక్తి మార్గపు విషయాలు. మనుష్యులు, ప్రపంచంలోని వాళ్ళు జపతపాలు, దాన పుణ్యాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవే. వాటి ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు. క్లియర్ కట్ విషయం. ఆత్మకు రెక్కలు విరిగిపోయాయి. జ్ఞాన యోగాల రెక్కలు విరిగిపోయాయి. అందుకే ఆత్మ రాతి బుద్ధిగా అయిపోయింది. రాయి నుండి మళ్ళీ పారసంగా చేసేందుకు నేను రావాల్సి వస్తుంది. బాబా అంటున్నారు, ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు? ఆముదము గింజల్లాగా ఈ ప్రపంచం నిండి ఉంది. ఆవాల్లాగా అంటారు ఒకసారి బాబా. ఇప్పుడు అందరూ అంతమైపోతారు. సత్యుగంలో ఇంతమంది మనుష్యులు ఉండరు. 900 కోట్లు ఎక్కడా, 9 లక్షలు ఎక్కడా? సత్యుగంలో వైభవాలు ఎక్కువగా ఉంటాయి. మనుషులు తగ్గినప్పుడు వైభవాలు, ప్రాపర్టీ అంతే ఉంటుంది. మనుషులు తగ్గుతారు అంటే వైభవం ఎక్కువ ఉంటుంది కదా, సంపన్నత ఎక్కువ ఉంటుంది. మనుషులు తక్కువగా ఉంటారు, కానీ ఇక్కడ తినడానికి కూడా ఏమీ దొరకనంతగా మనుషులు ఉన్నారు. ఇక్కడ పాత ఇసుక భూములు అయిపోయాయి. ఇవి మళ్ళీ కొత్తగా సారవంతంగా అయిపోతాయి. అది కూడా ఎట్లా సారవంతమవుతాయి? యోగి ఆత్మలైన మీ అందరి శరీరాలు ఎరువుగా మారిపోతాయని బాబా వాళ్ళు చెప్పారు కదా. అక్కడ ప్రతిదీ కొత్తగా ఉంటుంది. స్వర్గము, బహిస్తా అన్న ఈ పేర్లు ఎంత మధురంగా ఉన్నాయి. స్వర్గం అని హిందూ సహోదరులు అంటే, బహిస్తా అని ముస్లిం సహోదరులు అంటారు. అది దేవతల యొక్క కొత్త ప్రపంచం.
పాతదాన్ని వదిలి కొత్త దానిలో కూర్చోవాలని మనస్సు కలుగుతుంది కదా. ఎవరికైనా పాతిళ్ళు కొత్తిళ్ళు ఉన్నప్పుడు, పాతింట్లో మనం ఉందాం కొత్తింట్లు బాడెక్కిస్తామంటారా ఎవరైనా? కొత్తింట్లో ఉండి పాతింటిని బాడెక్కిస్తామంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి, స్వర్గంలోకి వెళ్ళాలి. ఇందులో పాత శరీరానికి విలువేమీ లేదు, కానీ దీంతోనే పురుషార్థం చేయాలి కాబట్టి విలువ ఉంది. శివబాబాకైతే అసలు శరీరమే లేదు. బాబాకు హారాలు వేస్తామని పిల్లలు అంటారు, కానీ ఇతడికి హారం వేస్తే మీ బుద్ధియోగం ఇతడి వైపుకు వెళ్ళిపోతుంది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. బ్రహ్మకుమారీల గురువా బ్రహ్మబాబా అని అడుగుతారు. చూడండి దీని ద్వారా బాగా, ఈ మురళి ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు శివబాబా చదివిస్తున్నారు. శివబాబానే జ్యోతిస్వరూపుడే మన గురువు, జ్యోతిస్వరూపుడే మన టీచర్. బ్రహ్మ భగవంతుని మాటలు విని శ్రీమతం పైన నడిచి తనదంతా సర్వస్వాన్ని త్యాగం చేసి బాబాకు బలిహారం అయిపోయినారు కాబట్టి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాం. అంతేగాని ఆయన్ని మనం గుర్తు చేసుకోము కదా. ఫరిస్తాగా ఎలా అయినారో మనము కావాలా అని ఆలోచిస్తాం అంతే. అందుకే బాబా అంటున్నారు, ఇతడి వైపుకి బుద్ధియోగం వెళ్ళిపోతుంది. హారం అవసరం లేదని శివబాబా అంటారు. మీరే పూజ్యులుగా అవుతారు, అలాగే పూజారీలుగా కూడా మీరే అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారీలు అని శివబాబాకు చెప్పరు, మనకు ఆత్మలకు చెప్తారు. బాబా ఎప్పుడూ పూజారీలుగా కావున తమ చిత్రాలను తామే పూజించుకోవడం మొదలు పెడతారు. నేను పూజ్యుణ్ణి కాను, పూజారిగా కూడా కాను. నాకు పుష్పాలు మొదలైన వాటి అవసరమూ లేదు. నేను ఇవి ఎందుకు ధరించాలి? కావున వీరెప్పుడూ పూలమాలలు మొదలైనవి తీసుకోరు. బ్రహ్మ కూడా వీరు పూజ్యులుగా అవుతారు. తర్వాత ఎన్ని పుష్పాలు కావాలనుకుంటే మీరు పూజ్యులుగా అయినాక అన్ని పుష్పాలు ధరించండి. నేను పిల్లలైన మీకు అతి ప్రియమైన విధేయుడినైన తండ్రిని, టీచర్ని, సేవకుణ్ణి కూడా. ఒకసారి మనం అందరికీ చెప్పమనం, ఎవరికైనా ఒకరికి నీ సేవకుణ్ణి అని చెప్పడానికి కూడా ఇష్టపడమే. భగవంతుడు చూడు మీ సేవకుణ్ణి కూడా. గొప్ప గొప్ప వ్యక్తులు కింద సంతకం పెట్టేటప్పుడు ఐ ఆమ్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాస్తారు. బాబా అంటున్నారు. అందుకే అక్కడ ఆ విధంగా నేను సేవకుణ్ణి అని రాస్తారే కానీ లార్డ్ అని ఎప్పుడూ రాయరు. ఇక్కడ శ్రీ నారాయణ శ్రీ లక్ష్మి ఫలానా అని నేరుగా స్త్రీ అనే వ్రాసుకుంటారు ఈ కాలంలో. ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని స్మృతి చెయ్యకండి అని బాబా చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు బాబాని స్మృతి చెయ్యండి. ఈ పాత ప్రపంచంలో ఆత్మ మరియు శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. బంగారు 9 క్యారెట్లు ఉన్నట్లయితే నగలు కూడా 9 క్యారెట్లుగానే ఉంటాయి. బంగారంలోనే కల్తీ కలుస్తుంది. ఆత్మని ఎప్పుడు నిర్లేపిగా భావించకూడదు. ఆత్మలోనే లేప్చే పుణ్య పాపాల యొక్క ఫలం అంటుకుంటుంది కదా. ఈ జ్ఞానము మీకిప్పుడుంది. మీరు అర్ధకల్పం 21 జన్మల కోసం ప్రాలబ్ధాన్ని పొందుతారు. కావున ఎంత పురుషార్థం చేయాలి మరి? 21 జన్మలకు అర్ధకల్పానికంటే ఎంత పురుషార్థం చేయాలి? కానీ పిల్లలు గడియ మర్చిపోతారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు శిక్షణనిస్తున్నారు. బ్రహ్మ ఆత్మ కూడా వారిని స్మృతి చేస్తుంది. బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనవాసీలు. తండ్రి మొట్టమొదట సూక్ష్మ సృష్టిని రచిస్తారు. నిర్వాణధామము సర్వోన్నతమైనది. ఆత్మల నిర్వాణధామము అన్నింటికన్నా ఉన్నతోన్నతమైనది. భక్తులందరూ ఒకే భగవంతుణ్ణి తలుచుకుంటారు. కానీ తమోప్రధానమైన కారణంగా తండ్రిని మర్చి రాళ్లల్లో రప్పల్ని అన్నింటినీ పూజిస్తూ వచ్చారు. ఏదైతే జరుగుతోందో అదంతా డ్రామా రచింపబడుతోందని మనకు తెలుసు. డ్రామాలో ఒకసారి ఏదైతే షూటింగ్ అవుతుందో అది మళ్ళీ జరుగుతుంది. మధ్యలో ఏదైనా పక్షి ఎగిరితే అది మళ్ళీ గడియ పునరావృతం అవుతుంది. గాలిపటం ఎగురుతున్నప్పుడు షూటింగ్ జరిగినట్లయితే అది మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుంది కదా. బాబా చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. డ్రామా ప్రతి క్షణము పునరావృతం అవుతుంది. షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇది రచింపబడి ఉన్న డ్రామా. మీరు నటులు మొత్తం డ్రామానంతటినీ సాక్షిగా చూస్తారు. ఒక్కొక్క క్షణం డ్రామానుసారంగా గడుస్తోంది.
ఆకు కదిలినా డ్రామానుసారంగా జరుగుతుంది. అలాగని భగవంతుడు ప్రతి ఆకుని ఆజ్ఞాపిస్తాడు అని కాదు. ఆ కాకుని అల్లాడిచ్చేవాడు భగవంతుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుడుతుందా? బాబా అంటారు, ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు డ్రామా జ్ఞానాన్ని ఇస్తారు. సంగమ యుగం పైన గడియారం యొక్క ముళ్ళు కూడా ఉంది. ఇది కలియుగ అంతిమం మరియు సత్యుగం యొక్క ఆదికి మధ్యలో ఉన్న సంగమం. ఇప్పుడు పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. కొత్త ప్రపంచంలో మళ్ళీ ఇవేవి ఉండవు. మనల్ని బాబా చదివిస్తున్నారని పిల్లలైన మీరు ఎల్లప్పుడూ భావించండి. మనం ఈశ్వరీయ విద్యార్థులం. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తాను. రాజులు కూడా లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారిని అలా పూజ్యులుగా నేనే చేస్తాను. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. బ్రహ్మ గురించి చెప్పిరి, దేవతల గురించి స్పష్టంగా చెప్తున్నారు. ఆ విధంగా పూజ్యులుగా నేనే చేస్తాను. పూజ్యులుగా ఉన్నవారు ఇప్పుడు పూజారీలుగా అయిపోయినారు. మేమే పూజ్యులుగా ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు మేమే పూజారీలుగా అయ్యాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రిగా అయితే అవ్వరు కదా. నేను పూజ్యునిగాను అవ్వను, పూజారీగాను కాను. కావుననే నేను పులహారాలను ధరించను. అలాగే ఎవ్వరికీ పులహారాలు వేయాల్సిన అవసరం లేదు. మరి నేను పూలను ఎందుకు స్వీకరించాలి? మీరు కూడా స్వీకరించడానికి వీల్లేదు. నియమానుసారంగా అది దేవతల హక్కు, పవిత్రుల హక్కు. ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉన్నాయి. వారే పుష్పాలకు హక్కుదారులు. స్వర్గంలో సుగంధమయమైన పుష్పాలు ఉంటాయి. పుష్పాలు సుగంధం కొరకే ఉంటాయి, అలాగే ధరించేందుకు కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు విష్ణువు కంఠహారంగా అవుతారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా సింహాసనం పైన కూర్చుంటారు. కల్పపూర్వం ఎవరెంత పురుషార్థం చేశారో అదే ఇప్పుడు చేస్తున్నారు మరియు మున్ముందు చేయడం కూడా మొదలు పెడతారు. కల్పకల్పం చేస్తారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ఫలానా పిల్లలు చాలా సేవాదారులుగా ఉన్నారు అని బుద్ధి చెప్తుంది. ప్రపంచంలో కూడా చాలా సేవ చేసేవారు సేటుగా అవుతారు, భాగస్వామిగా అవుతారు, మెసెంజర్గా అవుతారు. కింద ఉన్న వారికి కూడా వారి సేవలను బట్టి లిఫ్ట్ లభిస్తుంది. ఇది కూడా అలాంటిదే. పిల్లలైన మీరు కూడా తల్లి తండ్రి పైన విజయాన్ని పొందుతారు. బాబా అంటున్నారు, మీరు కూడా పుష్పాలను ధరించడానికి వీల్లేదు, దేవతలే హక్కుదారులు అంటున్నారు. స్వర్గంలో సుగంధమయమైన పుష్పాలు ఉంటాయి. పుష్పాలు సుగంధం కోసమే ఉంటాయి. అలాగే ధరించేందుకు కూడా వేసుకుంటారు, ఉపయోగిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు విష్ణువుకి కంఠహారంగా అవుతారు. నంబర్ వారుగా మీరు సింహాసనం పైన కూర్చుంటారు. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. కల్పపూర్వం ఎవరెంత పురుషార్థం చేశారో అదే ఇప్పుడు చేస్తారు చూడండి. మరియు మున్ముందు చేయడం కూడా మొదలు పెడతారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ఫలానా పిల్లలు చాలా సేవాదారులుగా ఉన్నారు అని చెప్తారు కదా. మీరు కూడా తల్లి తండ్రి పైన విజయాన్ని పొందుతారు. తల్లి తండ్రి కన్నా ముందుకెలా వెళ్ళగలుగుతామని మీరు ఆశ్చర్యపోతారు. సింహాసన అధికారులుగా చేసేందుకే బాబా పిల్లలతో బాగా పురుషార్థం చేయించి అర్హులుగా తయారు చేస్తారు. కావున ఇప్పుడు నా హృదయం అనే సింహాసనం పైన విజయాన్ని పొందడం ద్వారా మీరు భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరు భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు? ఎవరు సంగమ యుగంలో మమ్మా బాబా అనగా శివబాబా యొక్క హృదయాన్ని, బ్రహ్మబాబా యొక్క హృదయాన్ని, అందరి యొక్క హృదయాలను గెలుస్తారో వాళ్ళే సింహాసనాధికారులుగా అవుతారు. అలాంటి గుణగణాలని కలిగి ఉండాలి. కావున పురుషార్థం ఎంత చేయాలంటే నర నుండి నారాయణుడిగా అయిపోవాలి. ముఖ్యమైన లక్ష్యం ఒకటి, రాజ్యస్థాపన జరుగుతోంది కాబట్టి అందులో రకరకాల పదవులైతే ఉన్నాయి. అందరూ కావాల్సిందే కదా. రాజారాణి మొదలుకొని దాసదాసీలు, ప్రధాన దాసదాసీలు, వారికి దాసదాసీలు, నౌకర్లకు చాకర్లు, చాకర్లకు చాకర్లు, ఆ విధంగా రాయల్ ప్రజలు, రాయల్ షావుకార్లు,
తర్వాత శవాలను కాల్చేవాళ్ళు, రకరకాలుగా అనేక పదవులు ఇక్కడే తయారవుతాయి. మీరు మాయను జయించేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పిల్లలను కూడా ప్రేమతో నడిపించాలి. మన పిల్లలని కూడా ప్రేమతో నడిపించాలి. బాబా పిల్లలు కావాలి, వాళ్ళు ఆ విధంగా నడిపించాలి. కానీ ట్రస్టీగా ఉండాలి. ప్రేమతో నడిపించమని మోహ మమకారాల్లో చిక్కోకూడదు. భక్తి మార్గంలో ప్రభు ఇదంతా మీరిచ్చిందే, మీ వస్తువుని మీరు తీసుకున్నారు అని అనేవారు. అచ్చా, మరి ఇందులో ఏడవాల్సిన పనే లేదు. కానీ ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచం మరియు ఏడ్చే ప్రపంచం. మనుషులు ఎన్నో కథలను వినిపిస్తారు. మోహాన్ని జయించిన రాజు కథని కూడా వినిపిస్తారు. ఆ తర్వాత దుఃఖమే అనుభవం కాదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. అక్కడ ఎప్పుడూ రోగాలు ఉండవు. సదా ఆరోగ్యవంతమైన నిరోగి శరీరం ఉంటుంది. 21 జన్మల కోసం లభిస్తుంది. పిల్లలకు అన్ని సాక్షాత్కారాలు బాబా చేయించారు. అక్కడి ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో, ఎటువంటి వస్త్రాలను ధరిస్తారో, స్వయంవరాలు మొదలైనవి ఎలా జరుగుతాయో ఇవన్నీ పిల్లలు సాక్షాత్కారం చేశారు. ఆ పాత్ర అంతా ఇప్పుడు గడిచిపోయింది. హిందుస్థాన్ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పిల్లల్ని సంతోషపెట్టడానికి బాబా సాక్షాత్కారాలు చేయించారు. ఆ సమయంలో ఇంత జ్ఞానం లేదు. ఇప్పుడు ప్రతిదినము పిల్లలైన మీలో ఎంతో శక్తి వస్తోంది. ఇవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇదొక అద్భుతం కదా. పరంపిత పరమాత్మకు కూడా ఎంత భారీ పాత్ర ఉందో చూడండి. భక్తి మార్గంలో కూడా నేను పైన కూర్చొని ఉంటూ కూడా ఎంతో పని చేస్తాను శివబాబా అంటున్నారు. ద్వాపర యుగం నుంచి భక్తులకు కూడా యద్భావం తద్భవతి రూపంలో సాక్షాత్కారాలు చేయించడము, ఏ నమ్మకంతో పూజ చేస్తే వాళ్ళ నమ్మకాన్ని తీర్చడం, ఇదంతా శివబాబా యొక్క పనినే కదా. అందుకే బాబా అంటున్నారు, కూర్చొని ఉంటూ కూడా ఎంతో పని చేస్తాను. కల్పంలో ఒకేసారి కిందికి వస్తాను. నిరాకారుణ్ణి పూజారులు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ నిరాకారుడైన పరమాత్మ వచ్చి చదివించే విషయాన్ని తెలియదు ఎవరికి. గీతలో కూడా కృష్ణుని పేరును రాసినారు. కావున నిరాకారుడి నుంచి ప్రీతి తొలగిపోయింది. పరమాత్మయే వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు మరియు ప్రపంచాన్ని మారుస్తారు. ఇక ప్రపంచం మారుతూ ఉంటుంది, యుగాలు తిరుగుతూ ఉంటాయి. ఈ డ్రామా చక్రాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుషులకి ఏమీ తెలియదు. సత్యుగ దేవీ దేవతలకి కూడా ఏమీ తెలియదు. కేవలం దేవతల చిహ్నాలు మిగిలిపోయాయి. ఎప్పుడూ మేము శివబాబాకు చెందిన వారము అని భావించండి. శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా ఎల్లప్పుడూ శిక్షణ ఇస్తూ ఉంటారు. శివబాబా స్మృతిలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఇటువంటి భగవంతుడైన తండ్రి ఇంకెవరుంటారు? వారు తండ్రి, టీచర్, సద్గురువు కూడా. కొందరు తండ్రులు తమ పిల్లల్ని చదివిస్తారు కూడా. అప్పుడు మా తండ్రి మాకు టీచర్ కూడా అని పిల్లలు కూడా అంటారు. టీచర్గా పనిచేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళ అమ్మ నాన్న స్కూల్లో చదివిస్తారు అంటే మా నాన్న టీచర్ అనేది చెప్తారు కదా. కానీ అదే తండ్రి గురువుగా ఉండడం ఎక్కడా జరగదు. గురువు వేరుగా ఉంటారు. శిక్షకునిగా కావచ్చు కానీ గురువుగా కాలేరు. తండ్రిని ఎప్పుడూ గురువు అని అన్నారు. ఇతడు బాబా అంటారు, ఇతడి తండ్రి టీచర్ కూడా చదివించేవారు. దాదా లేఖరాజ్ గారి తండ్రి తెలుసు కదా. బాబా బ్రహ్మ బాబా యొక్క లౌకిక పేరు దాదా లేఖరాజ్. దాదా లేఖరాజ్ గారి తండ్రి ఖుబ్ చంద్జీ, ఆయన టీచర్గా ఉండేవాళ్ళు. సో బాబా అదే చెప్తున్నారు. ఈయన తండ్రి కూడా చదివించేవాడు. అతడు హద్దు యొక్క తండ్రి మరియు టీచరు. వీరు శివబాబా అనంతమైన తండ్రి, అనంతమైన టీచర్. మీరు స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావించినా అది ఎంతో సౌభాగ్యం. భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇదెంత స్పష్టంగా ఉంది. కావున బాబా ఎంత మధురమైన వారు. మధురమైన వస్తువులను తలుచుకుంటూ ఉంటారు. ప్రేయసి ప్రియులకు ప్రేమ ఉంటుంది. వారికి వికారాల కోసం ప్రేమ ఉండదు. కేవలం ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీకు పరమాత్మ అయిన తండ్రితో యోగం ఉంది. బాబా జ్ఞానసాగర్లు, ప్రేమ సాగర్లు అని ఆత్మ అంటుంది. వారి పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు అని ఆత్మ అంటుంది.
మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు. ఒక్క క్షణంలో వైకుంఠంలోకి వెళ్తారు. ఒక్క క్షణంలో మనుషుల నుండి దేవతలుగా అయిపోతారు. అది మీ లక్ష్యం. దీనికోసమే ఈ చదువుని చదవాలి. మురికి పట్టిన వస్త్రాలను అతడు ఉతికాడు అని గురునానక్ కూడా అన్నారు. మూతు పల్లితి కప్పడు దోయే అని. ఈ బట్టలని ఉతకడానికి డ్రై క్లీనర్స్ ఉన్నారు, చాకలోళ్ళు ఉన్నారు, స్థూలమైన బట్టలని. తర్వాత శరీరం అనే బట్టల్ని క్లీన్ చేయడానికి మామూలుగా నీళ్ళు అన్నీ ఉన్నాయి. అయితే బాబా అంటున్నారు ఇక్కడ షవర్స్, నీళ్ళు అన్నీ. కానీ ఏ బట్టలను ఉతకడానికి బాబా వస్తారు? ఆత్మరూపి బట్టలను. ఎంత శుద్ధంగా అవుతాయి. కావున ఇతడిని ఎప్పుడూ స్మృతి చెయ్యకూడదు బ్రహ్మబాబాని. శరీరం ఎంత శుద్ధంగా అవుతుంది. ఈ కార్యమంతా శివబాబాదే. వారినే స్మృతి చెయ్యాలి. వీరికన్నా వారు మధురమైన వారు. మీ కళ్ళకి బ్రహ్మరథం కనిపిస్తూ ఉండొచ్చు, కానీ మీరు శివబాబానే స్మృతి చేయాలని బాబా అంటున్నారు. ఆత్మలతో చెప్తున్నారు. శివబాబా ఇతడి ద్వారా మిమ్మల్ని గవ్వ నుండి వజ్రంగా తయారు చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు, క్లియర్గా. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం: బాబా హృదయ సింహాసనం పైన విజయాన్ని పొందేందుకు పురుషార్థం చేయాలి. పరివారంలో ట్రస్టీగా ఉంటూ ప్రేమగా అందరినీ నడిపించాలి. మోహం పైన విజయాన్ని పొందాలి. రెండవ పాయింట్, ప్రేమగాను ఉండాలి, మోహము ఉండకూడదు. యోగ బలం ద్వారా ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి. ఈ కళ్ళతో అన్నీ చూస్తూ ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పులహారాలను స్వీకరించకుండా సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వాలి. స్వయం కావాలి, స్థూలమైన పుష్పాలను స్వీకరించకూడదు. వరదానం: ప్రాలబ్ధం యొక్క కోరికను త్యజించి మంచి పురుషార్థాన్ని చేసే శ్రేష్ఠ పురుషార్థులుగా కండి. ఎవరైతే పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవించే కోరికను కలిగి ఉండరో వారే శ్రేష్ఠ పురుషార్థులు. ప్రాలబ్ధాన్ని అస్సలు మనం చేసింది మనకే లభిస్తుంది. మనము ఏదైనా ఇష్టపడి ఫలాంది కావాలనుకున్నాము అంటే అప్పుడు పురుషార్థానికి ప్రాలబ్ధం కోరినట్లే మనం. అదే బాబా అంటున్నారు. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ స్వచ్ఛత ఉండదు. అది స్వార్థం ఉంటే స్వచ్ఛత ఉండదు. ఆలోచించే వారిగా అయిపోతారు. ఎవరైతే ఇక్కడే ప్రాలబ్ధాన్ని అనుభవించే కోరికను కలిగి ఉంటారో వారు తమ భవిష్య సంపాదనను సంపాదించుకోవడంలో చూడండి, ఇక్కడే కావాలని కోరుకుంటే భవిష్య ప్రాలబ్ధం సమాప్తమైపోతుంది. ఇక్కడ ఆరాంగా ఉంటే అక్కడ విశ్రాంతి కోల్పోతాం. ఇక్కడ బాగా పరిశ్రమిస్తే అక్కడ దాని ప్రాప్తిని అనుభవం చేస్తాం. ఇక్కడ నాకు పేరు కావాలి అనుకుంటే అక్కడ వచ్చే పేరుని పోగొట్టుకుంటాం. ఇక్కడ ప్రతిష్ట కావాలి, అందరూ నన్ను పొగడాలి అనుకుంటే అక్కడ పొగిడేవాళ్ళుగా అయిపోతాం, పొగిడించుకునేవాళ్ళుగా కాదు. వారు తమ భవిష్యత్తు సంపాదనని సంపాదించుకోవడంలో లోపం ఏర్పడుతుంది ఇక్కడే కావాలనేవాళ్ళు. కావుననే కోరికన్న పదానికి బదులుగా మంచిగా కావాలన్న పదాన్ని గుర్తుంచుకోండి. స్వయం మంచిగా అయితే ఆటోమేటిక్గా మహనీయులుగా అయిపోతాం. శ్రేష్ఠ పురుషార్థులు సదా మచ్చలేని వారిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. వారు ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. శ్రేష్ఠ పురుషార్థులు ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. స్లోగన్: సాధనాలను కమల పుష్పాలుగా అయ్యి ఉపయోగించండి, ఎందుకంటే అవి మీ కర్మయోగానికి ఫలాలు. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. వివరణ: సర్వస్వ త్యాగి పిల్లలలో ముఖ్యంగా సరళత మరియు సహనశీలత గుణాలు తప్పకుండా ఉంటాయి.
ఇటువంటి పిల్లలు స్వయం హర్షితంగా ఉంటూ సర్వులను ఆకర్షిస్తారు. వారు ఇతరులకు స్నేహితులుగా అవుతారు, స్నేహిగా. ఒకవేళ సరళత లేకపోతే స్నేహం కూడా ఉండదు. సాకార రూపంలో చూశారు. ఎంత జ్ఞాన సంపన్నులో అంత సరళ స్వభావీలుగా ఉండిరి. వృద్ధులతో వృద్ధులుగా, చిన్నపిల్లలతో చిన్నవారిగా ఉండేవాళ్ళు, సమవయస్కులతో సమవయస్కులుగా ఉండేవారు బ్రహ్మబాబా. ఆ విధంగా మనం కూడా సరళ స్వభావాన్ని కలిగి ఉండాలి. అప్పుడే సహనశీలత కూడా ఉంటుంది. సహనశీలుగా ఉండేవాళ్ళు సరళంగా ఉంటారు, సరళంగా ఉండేవాళ్ళు ఓర్చుకుంటారు. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.